శుక్రవారం రోజున కాజుపేట ఆర్ఓబి పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి పరిశీలించారు. పనులలో జరుగుతున్న జాప్యంకి గల కారణాలు నేరుగా పరిశీలించారు. ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన మెటీరియల్ ఆలస్యం కావడంతో జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్ తెలుపగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి బ్రిడ్జి నిర్మాణ పనులను వివరించి వేగవంతం చేయాలని తెలియజేస్తానని తెలిపారు. కాజుపేట బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాజుపేట బస్ స్టేషన్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కేంద్ర రైల్వే శాఖ నుంచి అనుమతులు రాగానే పనులను వేగవంతం చేస్తామన్నారు. గతంలో కాజుపేట బ్రిడ్జి పనులు ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు ఏ దశకు చేరుకుందో ప్రజలు గుర్తించాలని కోరారు. కవర్ చేయకండి పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మెటీరియల్ ఇన్స్పెక్షన్, దాని తర్వాత వెల్డింగ్ ఇన్స్పెక్షన్, చాలా మైన్యూట్గా ఉంటుంది సార్. సో అందుకనే మ్యాక్సిమం 24 పాత సీట్స్ కూడా ఉంటాయి సార్. అయితే మనం అప్రోచ్ కంటిన్యూస్ వాళ్ళ పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఏ బి కేటగిరీ ఉంటుంది. ఏ కేటగిరీ అయిపోయింది, బి కేటగిరీ ఈ 1 వీక్ పీరియడ్స్లో అన్నీ కూడా రావడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని ఇంకా హై స్పీడ్ పెంచడానికి జరుగుతున్నటువంటి వర్క్స్ మీద పర్యవేక్షిస్తూ వాటి మీద రివ్యూ చేస్తూ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి మేము వచ్చిన తర్వాత కూడా మీరు చూశారు. మీరు గతంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు పిల్లర్లు లేవు. అదే డబ్బులు ఏం కావాలంటున్నా ఇష్టం ఉంటుంది. కానీ తొందరగా వర్క్ కంప్లీట్ చేయకుండా పెండింగ్ పెట్టి సతాయిస్తే మళ్ళీ మేము సతాయితే వచ్చేది కనుక సతాయిస్తే డబ్బులు ఏం కావాలని చెప్పి 5 6 వచ్చినాక తీసుకోవడానికి ఇస్తాం అని చెప్పి అడుగు చెప్తున్నాం కదా. ఆయనకు ప్రాబ్లం ఏంటి? ఆయనకు ఇవాళ మాట్లాడినాక ఫోన్ చేయమని చెప్పి నా నెంబర్ ఫోన్ చేస్తాను. నెంబర్ తీసుకున్నాను, మెసేజ్ పెడితే కాల్ బ్యాక్. ఈ వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన దాన్ని కొంచెం నెల అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని వేగవంతం చేయడానికి సీఎం గారి దగ్గరికి ఇవాళ మేము వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి వారికి అక్కడ ఆ యొక్క ఛత్తీస్గఢ్కు ఫోన్ చేసి ఆ యొక్క కంపెనీని ఇచ్చి దీన్ని వేగవంతం చేయడానికి కృషి చేయడానికి వెళ్ళటం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. మరి అదేవిధంగా పట్టణంలో పెండింగ్ ఉన్న వర్కులు ప్రతి వర్కులు కూడా ఎక్కడ ఏ జిల్లాలకు ఏ నియోజకవర్గాల్లో జరగనంత వేగవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఎక్కడా ఇవ్వలేదు. దీనికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారిని కూడా మీరు పెట్టండి మేము ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారిని కూడా ఒప్పించి ఈ వర్క్ని ముందుబడి చేయించడం జరుగుతుంది. వారి యొక్క నిధులను కూడా తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాం రేపు మాపు అనే ఆలోచనతో